హలో, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య టాక్స్. సో ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. మనం చపాతీలోకి, పరోటాలోకి ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నాది కాదు, మా మమ్మీది. దీనికి ఏ పేరు కూడా లేదండి. పేరు పెట్టి మీకు పేరు చెప్పడానికి కూడా దానికి ఆ వంటకి ఏ పేరు పెట్టాలో తెలియదు. పేరు లేదని మీరు ఆలోచించకండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది. టైం లేనప్పుడు కానీ, లేదా మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు త్వరగా అయిపోతుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో. సో నేను చేసినప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువైంది. సో పర్లేదు, మేనేజ్ చేసేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు దినుసులు, జీలకర్ర వేసుకోవాలి. సో తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇది మా అమ్మ రెసిపీ. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా, సో అట్లా ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే ఆ కలర్ వస్తుందన్నమాట. మన ఫుడ్ కలర్స్ అవేం వాడకుండా మనం న్యాచురల్గా అండి, మన ఫుడ్ కలర్స్ ఫుడ్లో వాడడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఎక్కువగా కలర్స్ వాడకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఈజీగా ఫుడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను వాటర్లో మన గోధుమ పిండి ఉంటుంది కదా అండి, వాటర్లో గోధుమ పిండి ఉండలు లేకుండా మంచిగా ఫోర్క్తో కలుపుకొని నేను అవి ఆ నీళ్ళు నేను ఆ ఆనియన్స్లోకి వేసాను. సో అవి మనకు కొంచెం ఇదేంటంటే గోధుమ పిండి ఏంటంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనం స్టవ్ ఉండలు కడుతూ ఉంటుంది. మనకు నార్మల్ వాటర్ కలుపుకున్నప్పుడు ఉండలు కడుతుంది, అదే హాట్ వాటర్లో ఇంకా అయిపోతుంది. సో మనం కలుపుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మనకు వచ్చేలాగా మనం వాటర్ పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. సో ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఉడకనిచ్చుకోవాలండి. సో చాలా బాగుంటుంది. కలర్ చూసారా, కలర్ చాలా బాగుంది కదా, ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. దీంట్లో మనం సాల్ట్, కారం ఏమి వేయమండి, పచ్చిమిర్చి వేసుకుంటాం కదా అదే సరిపోతుంది. కారం వేయము, ఓన్లీ పసుపు, సాల్ట్. మన ఇంట్లో చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్స్, తాలింపు దినుసులు, జీలకర్ర, పసుపు, ఓన్లీ ఇవేనండి. కారం కూడా అవసరం లేదు దీనికి, మన పచ్చిమిర్చి వేసిందే సరిపోతుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో పేరు లేని రెసిపీకి బాయ్.